వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు పంపిణీ చేసేందుకు అవసరమైన నగదు ఖజానాలో లేకపోవడంతో తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తోందని మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక పెన్షన్లు అమలు చేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు సామాజిక పెన్షన్లు 2 రోజుల్లో పంచలేరా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద విధులు నిర్వర్తించేలా ఒత్తిడి తీసుకువచ్చి వారిని అవమానపరిచిన వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయించలేరా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, సంబంధిత ఉద్యోగుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తెరతీశాడు. మరి 2వ తారీఖు 3వ తారీఖు వచ్చిన ఎంపీడీఓస్ అకౌంట్స్లోకి డబ్బులు రాలేదు. తనేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. మేము క్లియర్గా చూపిస్తున్నాం, అకౌంట్స్లో ఎక్కడ డబ్బులు వచ్చినాయో చూపించండి. నీ పార్టీ నాయకుల దగ్గర మీరు పర్సంటేజ్లు తీసుకుని ముందు కాంట్రాక్టర్లకు డబ్బులు కొట్టి ఈరోజు పెన్షన్లు ఆపింది మీరు. సరే, ఒకటి బ్యాంక్స్ ఇయర్ ఎండింగ్ లెక్కలని చెప్తారు. మీరు వాలంటీర్లో మా పార్టీ కార్యకర్తలని చెప్పి బహిరంగంగా ప్రకటించింది మీరు. వాలంటీర్లో మీరు పని చేయాలి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని చెప్పింది మీరు. మరి ఎలక్షన్ కమిషన్ ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన పిటిషన్ మీద స్పందించి వాలంటీర్ల ద్వారా ఈ సమయంలో పంపిణీ జరగకూడదని నిర్ణయించింది. మరి మిగతా యంత్రాంగం చాలా ఉంది కదా, గ్రామ సచివాలయ సిబ్బందులు ఉన్నారు, మరి బిఏఓలు, బిఎల్ఓలు, అట్లాగే టీచర్స్, వివిధ శాఖల్లో ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ లేకుండా మిగతా రాష్ట్రాల్లో పంపిణీ జరుగుతుంది కదా. కేవలం నీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీకు చిత్తశుద్ధి లేదు, మీ దగ్గర డబ్బులు లేవు, కేంద్రం నుంచి డబ్బులు రావాలి, అప్పులు తేవాలి, అప్పటి వరకు మీరు వేసే పరిస్థితుల్లో లేరు. ఇది వాస్తవం. దీన్ని కప్పిపుచ్చుతూ మరి ఏదో సామెత చెప్పినట్టు ఆడేలాక మధ్యలో ఓడు అన్నట్టు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తా ఉన్నారు. ప్రజలు వివేకవంతులు, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. మీరు చూపించాలి కదా ఎవరి అకౌంట్లో ఇప్పటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా అనేది. వాలంటీర్లు లేకపోతే ఇక పంపిణీ చేయలేరా? అనేక వ్యవస్థలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు, అక్కడంతా వాలంటీర్లే చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఈసీ ఆదేశానుసారం వాలంటీర్లు కాకుండా మిగతా ఉద్యోగుల్లో పంపిణీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మండు టెండర్లో మరి వృద్ధులు రాలేరు కాబట్టి మిగతా వ్యవస్థల ద్వారా ప్రజల గడప దగ్గరికి పెన్షన్ని అందించాలనేది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే ఎన్నికల కమిషన్ కూడా నిన్నటి రోజున మేము వెళ్ళి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ప్రజల పట్ల మన నిజాయితీ నిదర్శనం. అది వెంటనే మేము స్పందించి ఉన్నతాధికారులు, రాష్ట్రంలో ఉన్నతాధికారులను ఏవైతే ఆదేశాలు ఇచ్చారో ఎన్నికల కమిషన్ కూడా కలిసి ప్రజల సమస్యని తెలియజేయడం జరిగింది.